చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మగౌరవార్థమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, భరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని వేల మైళ్ళు నడుచు పాదమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. నీతిలో పునీతమైన అస్త్రమా జయం జయం, శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం, ధీరపాలనందజేయు ధైర్యమా జయం జయం, తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం, జన్మభూమి మీది జాతి రత్నమా జయం జయం, స్వార్థపాలకులకు సింహ స్వప్నమా జయం జయం, దీక్షభూనుతున్న దివ్య హృదయమా జయం జయం, చంద్రబాబు నామధేయ విజయమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం. తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే. సత్యమా మనందరి మధ్యలో ఉన్నారు అనేది గమనించడానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రస్తుతము ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి స్థానిక శాసనసభ్యులు సేవా దృక్పథ మరి అదేవిధంగా పేద ప్రజలతో మమేకమై ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో అనునిత్యము పర్యటనలు జరిపి వారి అభివృద్ధికి మరి ఈరోజు పారిశ్రామిక ఓడగా అభివృద్ధి చెందుతూ ఉన్నది పైడి భీమవరం ఎచ్చెర్ల నియోజకవర్గం. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చేదోడు వాదోడు అందించాలి అని స్థానిక ఎచ్చెర్ల శాసన సభ్యులు ఆరాటపడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో మరొక ముఖ్యమైనటువంటి నేత
చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి ఎచ్చెర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత. ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు. చక్కనైనటువంటి పాలన అందిస్తారు. వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం. కానీ ముఖ్యమంత్రి వర్యుల తలక ఆలోచన ఏమిటంటే మనము మన కుటుంబము మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నిటినీ కూడా స్థాపించిన రోజు భావి తరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు తాను శ్రమించుతూ నిత్యము మరి శ్రమించే విధముగా ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులకు మరియు అధికారులకు ఉద్యోగ రంగానికి మరి ప్రజలు కూడా ఆ బాటలో నడవాలి. అందుకనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి శనివారము ప్రతి నెలలో 3వ శనివారము మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ రోజే కాదు, ఒక 3వ శనివారం కానీ మనము దాన్ని అలవాటుగా మర్చుకుంటే ప్రతిరోజు కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటే మరి జీవితంలో మనము ఎప్పుడూ కూడా అనారోగ్యం పాలైతే చేసే ఖర్చుని అది మనకు మిగులుతుంది. మనం ఇంకొక దానికి వినియోగించుకోవచ్చు. అదే మనం అనారోగ్యం పాలైనట్లయితే అధిక డబ్బుని ఖర్చు చేయవలసి ఉంటుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మరి ఈరోజు స్వచ్ఛత పాటించే విధంగా పలు కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి మనం అందరము కూడా దానిని అవగాహన చేసుకొని వారికి చేదోడు వాదోడుగా నిలవవలసినటువంటి అవసరమైతే ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం 1997లో ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా మీ సేవా కేంద్రాలు 1997లో తీసుకొచ్చారు. మరి ఆ రోజు అందరూ అనుకున్నారు ఈ కంప్యూటర్స్ పనిచేస్తాయా లేకపోతే ఏముంటుంది అనుకున్నాము. మరి ఆ రోజు విజన్ 2020లో పెట్టారు. ఈ రోజు విజన్ 2020లో మారుమూల ప్రాంతం సైతం మరి మీ సేవా కేంద్రాలు వచ్చాయా లేదా? విజన్ 2020లో పెట్టినవన్నీ కూడా ఈరోజు వచ్చాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047లో ప్రతి మారుమూల ఉన్నటువంటి వారు మండల కేంద్రాలకి వెళ్లకుండా గ్రామంలోనే మీ సేవ ద్వారా మీరు సేవలు పొందవచ్చు అనే పథకాన్ని ఆ రోజు ప్రవేశపెడితే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు